ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. సో ఈరోజు ఈ వీడియోలో మనం మా పెద్దమ్మతో పాటు బెంగళూరు మొత్తం తిరగడానికి వెళ్తున్నాము. సో మన ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందని చూసేద్దామా. సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రెజెంట్ అయితే క్లైమేట్ చాలానే బాగుంది, వర్షం ఏమీ లేదు. ముందు వెళ్తే ఎలా ఉంటుందో ఏమో అని తెలియదు డే మొత్తము. సో ప్రెజెంట్ అయితే వర్షం ఏమీ లేదు. ఇప్పుడైతే మనము బెంగళూరులో నవరంగ్ థియేటర్ ఆల్మోస్ట్ తెలుసుంటుంది అందరికీ. సో దాన్ని స్ట్రైట్ ఆపోజిట్గానే మనకి శని మహాత్మ టెంపుల్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే ప్రెజెంట్ అక్కడికి వచ్చేసున్నాము. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. మనం వెళ్ళింది సాటర్డే కాబట్టి సాటర్డే శని మహాత్ముడిని పూజిస్తారు కదండి చాలామంది. ఆ రోజైతే చాలా రష్గానే ఉందరనమాట. అదే కాకుండా వీకెండ్ కదా ఆ రోజు. సో వీకెండ్ అప్పుడు ఎర్లీ మార్నింగే మనం ఫస్ట్ దర్శనం చేసుకోవడానికి శని మహాత్మ టెంపుల్కి వచ్చేస్తున్నాము. తర్వాత మనం ఇస్కాన్ టెంపుల్ చూడాలని అనుకున్నాము. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనము శని మహాత్మ టెంపుల్ మొత్తం చూసేసారు కదండి. సో లోపల ఎక్కువగా కెమెరాస్ అలో లేదు కాబట్టి నేను బయటనే చూపించున్నాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ శని మహాత్మ టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం కదా. నెక్స్ట్ ఇంకా మనము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలని వెళ్తున్నాము. ఇలా వెళ్తుండగా చూస్తున్నారు కదండి చాలా ట్రాఫిక్ ఉండింది ఆ రోజు. ఇంకా ఈ మధ్యలో వెళ్ళిపోతే ఇంకా మనకు అసలు నడుచుకొని వెళ్ళిపోవడమే బెటర్ అని అనుకున్నాం సగం దూరము. తర్వాత అయితే మనం ఇలా బస్సులో అయితే కూర్చున్నాము. ఆ ట్రాఫిక్ వల్ల ఇంకా బస్సు అయితే ఆగిపోయిందన్నమాట. సో అప్పుడు అనిపించింది ఈ బస్సుకు వచ్చే బదులు ఇంకా అలా నడుచుకొని వెళ్ళిపోయింటే చాలా బాగుందని అనిపించింది. సో బొడమమ్మీ అక్కడ కూర్చున్నారు, మమ్మీ ఇక్కడ కూర్చున్నారు, చూస్తున్నారు కదా. సో బస్సులో ఆడవాళ్ళకి ఫ్రీ అన్న తర్వాత అందరూ ఇంకా చెప్పక్కర్లేదు. సో వీళ్ళేమో ఇలా చేస్తుంది. నాకైతే ఈ ఆర్ట్ తెగ నచ్చేసింది. అంటే ఇలా కోకోనట్ ఉంటుంది సార్. సో కోకోనట్తోనే బాగా ఇలా చెక్కుతున్నారనమాట. చాలా బాగుంది. మమ్మీ ఇంకా బొడమమ్మీ ఇద్దరు అలా నిల్చొని చూస్తూనే ఉన్నారు. కాకపోతే మనకి టెంపుల్కి టైం అయిపోతుంది కదండి, రాధాకృష్ణ టెంపుల్కి. సో అలా వస్తుండగా వీళ్ళు మొక్కజొన్నను చూసారనమాట. సో తర్వాత వచ్చి కొనేసి తిని వెళ్దాము అని మాట్లాడుకొని ఇలా ముందుకు వచ్చేస్తున్నారు. సో మీరు అందరికీ తెలుసు కదండి, ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి ఉన్నాము. ఒకవేళ మీరు వీడియో చూడలేదు అన్నట్లయితే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి, నేను లింక్ ఇచ్చుంటాను. సో లాస్ట్ టైం కూడా ప్రీవియస్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేశాను. మనం బ్యాగ్ ఏమైనా ఎక్స్ట్రా క్యారీ బ్యాగ్స్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చేయాలి. మనం ఇలా ఎక్స్ట్రా క్యారీ బ్యాగ్స్ ఇచ్చేస్తే వాళ్ళు మనకి ఇలాంటిది ఒక కూపన్ అయితే ఇచ్చేస్తారనమాట. చూస్తున్నారు కదా. ఎస్, అలా ఇచ్చిన వెంటనే మనం స్లిప్పర్ ఏమి ఇక్కడ తీయకూడదు, ఇంకా ముందుకు రావాలి. అక్కడ స్క్రీనింగ్ అన్నీ కొద్దిగా చేస్తారనమాట. స్క్రీనింగ్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా ముందుకు రావాలి. అసలే వీకెండ్ కదండి, అందరూ ఇంకా పరిగెట్టి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే టైమింగ్స్ కూడా కొద్దిగా లిమిటెడ్గానే ఉంటుంది. లేదు వీకెండ్లో లిమిటెడ్ ఏం లేదు, బట్ రెస్ట్ ఆఫ్ ద డేస్ అంటే వీక్ డేస్లో అయితే లిమిటెడ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే స్లిప్పర్ పెట్టడానికని మమ్మీ ఇప్పుడు ప్రెజెంట్ కూపన్ తీసుకుంటున్నారు. అంటే ఒక పేరు వచ్చేసి 5 రూపీస్ అనమాట. మనం 3 మెంబర్స్ కాబట్టి 15 రూపీస్ అయింది. అలా మనం కూపన్ తీసుకున్న వెంటనే చూస్తున్నారు కదా ఎన్ని అంటే బియ్యం బస్తాలు పెట్టున్నారనేసి. సో ఇంకా అందులో స్లిప్పర్ వేసేసి ఇలా వాళ్ళకి ఇచ్చేస్తే కనుక వాళ్ళు ఆ స్లిప్పర్ని ఒక ర్యాక్లో పెట్టుంటారు. అలా ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ కూపన్. టోటలీ మనకి ఇప్పటి వరకు 2 కూపన్స్ దొరికింది. ఒకటి వచ్చేసి మనం క్యారీ బ్యాగ్స్ ఏమైనా తెచ్చుంటే దానికోసం ఒక బ్యాగ్, ఇంకోటి స్లిప్పర్ కోసం అని ఒక బ్యాగ్. నేను ఇంకో ఐడియా చెప్తాను. మీరు బెస్ట్ క్యారీ బ్యాగ్లో కనుక మీరు స్లిప్పర్ ఒక కవర్లో వేసేస్తే బెస్ట్. లేకపోతే అంటే మీకు లేదు అలా ఏం లేదు, నేను 5 రూపీస్ పే చేయగలను ఒక్క పేర్కి అన్నట్లయితే ఇట్స్ ఓకే. బట్ చాలామంది మీరు వచ్చినట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఇస్కాన్ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. చూస్తున్నారు కదా, ఇదే రాజగోపురం. నేను ఇది ఇస్కాన్ టెంపుల్ది ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేది మీరు ఖచ్చితంగా ఇస్కాన్ వీడియోలో చెక్అవుట్ చేయాలి. నేనైతే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో ఇచ్చుంటాను. సో చూస్తున్నారు కదండి, అసలు ఈ వీకెండ్ చెప్పాలా మొత్తం జనాలు అంటే ఇటువైపు ఎందుకు ఖాళీ ఉన్నారు అనుకోకండి, రిటర్న్ రావడానికి వాళ్ళు. సో ఈరోజైతే నాకు హెల్త్ అంతగా బాగలేదు కాబట్టి నేను నా ఫేస్ కొద్దిగా డల్గానే ఉందన్నమాట. సో ఈ గోల్డెన్ ప్లేటెడ్ అంటే ఇంత హైట్గా ఉంది కదండి. సో నేను ఈ డీటెయిల్గా ఈ పర్టిక్యులర్ ప్లేస్లోనే నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. అంటే అది ఎన్ని ఫీట్స్ హైట్ ఉందనేది నేను కంప్లీట్ డీటెయిల్గా ఈవెన్ రాసి కూడా పెట్టున్నాను. మీరు సబ్ టైటిల్స్ ఆన్ చేసి చూస్తే కనుక ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే నేను
వీడియో ఎడిట్ చేసినప్పుడు సబ్ టైటిల్స్ రాయలేదు. సో అందుకే మీరు సబ్ టైటిల్స్ ఆన్ చేసుకుంటే కనుక ఇస్కాన్ వీడియోలో ఖచ్చితంగా మీకు కింద డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడైతే నేను అందుకోసమని ఆ వీడియో పెట్టాను. ఇక్కడ హరినామ ద్వారం అని ఉందండి. ఇక్కడ మీరు 108 టైమ్స్ మీరు చెప్పాలి. ఏంటంటే హరి రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరే హరి. సో ఈ హరినామ జపిస్తూ మీరు ఇక్కడ స్టెప్స్ వాళ్ళు వెళ్తున్నారు కదండి, అలా 108 స్టెప్స్ను ఇలా మీరు చెప్పి లోపలికి మీకు దర్శనం ఉంటుంది. సో ఫస్ట్ మీకు అంటే 3 అంటే మీరు లోపలికి వెళ్ళినప్పుడు 3 దేవస్థానం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ దేవస్థానం వచ్చేసి నరసింహస్వామి దేవస్థానం. సో నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనకి వెంకటేశ్వరుడు ఉంటాడు. సో వెంకటేశ్వర అయిన తర్వాతనే మనము రాధాకృష్ణ స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చూస్తున్నారు కదా, హరినామ ద్వారాన్ని మూసేసిన తర్వాత ఇటు సైడ్ అంటే జనాల్ని చూడండి, ఇంకా అటువైపు పంపేసి ఉన్నారు. సో వీకెండ్ కాబట్టి జనాలు చాలా మంది ఉంటారు. ఇట్స్ బెటర్ టు గో ఆన్ వీక్ డేస్ అని అంటున్నాను నేను. సో మీరు ఫ్రీ ఉన్నట్లయితే వీక్ డేస్లో వెళ్తే బెటర్. సో ఫైనలీ అలా ఇలా అయిపోయిన తర్వాత టెంపుల్కి రీచ్ అయిపోయినాము. ఇది వచ్చేసి మెయిన్ రాధాకృష్ణ టెంపుల్. ఇంకా మనకి నరసింహస్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అస్సలు వీడియోస్ అలవ్ లేదు. చూడండి వర్షం పడుతున్నా మనమైతే వీడియోస్ అయితే తీస్తూనే ఉన్నాము. అందరూ వర్షంలో తడిసిపోయినాం అప్పటికే. సో ఇంకా నేను అది కొద్దిగా వీడియో బిట్ అప్లోడ్ చేద్దామని అనుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనం ఫుల్గా తడిసిపోయినాము, ఇంకా లోపలికి వెళ్తూనే ఉన్నాము. సో నేను వీడియో చూసి అందరూ కూడా వీడియోస్ మనం కూడా తీసుకుందామని తీసుకుంటున్నారు అనమాట. చూడండి నేనైతే అసలే జలుబు ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇంకా నేను కోట్, ఆ డ్రెస్లో ఉండేది కోట్ ఇంకా అలా వేసుకున్నాను. ఇంకా తర్వాత మా బొడమమ్మీ శారీది కూడా అలా మూసుకున్నాం అనమాట తలపైకి. నేను ఇంకా మమ్మీ చూడండి ఎక్కువగా వీడియోస్ అలో లేదు కాబట్టి నేను చాలా కొద్దిగానే వీడియోస్ బిట్టి అప్లోడ్ చేస్తున్నాను. మిడల్లో రాధాకృష్ణ, ఇటువైపు చూస్తే చూడండి బలభద్ర, ఇంక ఇటువైపు చూస్తే నితాయ్ గౌరంగ్. అంటే కెమెరాస్ మొత్తం చాలా రెస్ట్రిక్ట్ కాబట్టి నేను ఎక్కువగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. నేను చూపించేది కాదు, చెప్పేది కాదు వీడియోస్లో, కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మా పెద్దమ్మ ఎక్కడికైనా వెళ్తే గుర్తు కోసమని ఇలా కొంటారనమాట. ఇక్కడైతే మమ్మీ కొనేసి ఇచ్చారు రాధాకృష్ణ ఫొటోస్. సో ఇలా మనం బయటకు వస్తే ఫుడ్ కోర్ట్ ఉంటుందన్నమాట. మీరు ఫుడ్ కోర్ట్ని ఒకవేళ చూడలేదన్నట్టయితే ఖచ్చితంగా మనం చేసిన ఇస్కాన్ వీడియోని మీరు చెక్అవుట్ చేయండి. అక్కడైతే ఫుడ్ కోర్ట్లో అండి మీకు చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే ప్రజెంట్ మా బొడ్మమ్మీ ఇంకా మమ్మీ ఇద్దరు కచోరీలు కొన్నారు, నేనైతే సమోసా కొన్నాను అనమాట. సో ఫుడ్ కోర్ట్ వీడియోలో మీరు ఖచ్చితంగా చూస్తే ఎన్ని వెరైటీస్ ఉంటుందని మొత్తం మీకు తెలుస్తుంది. సో ఇప్పుడైతే వీళ్ళు కచోరీలు తీసుకున్నారు, ఇంకా నేను సమోసా. ఇక్కడ మనం ప్యాక్ చేసి ఇస్తారనమాట ఇలాగా. సో ఇప్పుడే జస్ట్ మనం పార్సల్ అంటే ప్యాక్ చేశారు కదా, సో అది ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది నేను తిన్న సమోసా. సో అవును కదండి, మనం ఎక్కడికైనా వెళ్తామంటే ఆ గుడి నుంచి ఇలా తెచ్చామన్నట్టు గుర్తుంటుంది. మా పెద్దమ్మ అయితే కర్ణాటకకు వెళ్ళాను, ఇస్కాన్ టెంపుల్లో రాధాకృష్ణ ఫోటో కొన్నాను అన్నట్టు అది తీపి గుర్తుగా ఉంటుందని కొన్నారు. సో ఎక్కడికైనా గుడికి వెళ్తే ప్రసాదం అనేది ఇస్తారు కదా. ఇంకా లాస్ట్ టైం కూడా మనం వచ్చినప్పుడు సేమ్ పొంగలే దొరికింది మాకు ప్రసాదము. అంటే మనం ఎందుకు ఇక్కడ నిల్చొని తింటున్నాము అంటే అటువైపు వర్షము, ఇటువైపు జనాలు అయితే వస్తూనే ఉన్నారు కాబట్టి ఇంకా స్పేస్ లేదని అలాగే నిల్చొని తింటున్నాం అనమాట పొంగల్ని. సో చూస్తున్నారు కదా వర్షం జోరుగా పడుతుంది, అయినా కూడా అంటే కొద్దిగా చినుకులు వస్తుంది. ఈ టైంలో మమ్మీ ఇంకా బొడ మమ్మీ ఫొటోస్ తీయు, ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పారు. ఇంకా నేను కెమెరాకి వాటర్ పడకుండా కొద్దిగా బట్ట అయితే అక్కడ కవర్ చేసి ఉన్నాను అనమాట. అయినా కూడా వర్షం పడుతూనే ఉంది, కాకపోతే నా కెమెరాకి ఏం అవ్వలేదు అనేది కొద్దిగా ఖుషిగా ఉందనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత మనం వెంటనే వచ్చి మనం బ్యాగ్ అయితే కౌంటర్ దగ్గర తీసుకొని రిటర్న్ అయిపోయాము. సో ఇక్కడైతే మనం ఒక హోటల్కి వచ్చాము తినడానికి. ఇక్కడ ఏంటంటే అన్లిమిటెడ్ ఫుడ్, అంటే ఒక మీల్ వచ్చేసి 250 రూపీస్ అనమాట. సో లాస్ట్ టైము రాజేష్ మనకి ఇక్కడ తీసుకొచ్చాడు. రాజేష్ తీసుకొస్తేనే మనకి ఇక్కడ తెలిసిందనమాట 250 రూపీస్కి అని. సో డాడీ రాజేష్ వస్తే బాగా తింటారు, ఇంకా నేను మమ్మీ అయితే అంతగా తినలేము. కాకపోతే కర్ణాటక ఫుడ్ ఎలా ఉంటుంది అనేది మా బొడ్డ మమ్మీకి తెలియాలని మనం తీసుకొచ్చామన్నమాట. సో ఇంకా చూస్తున్నారు కదా చాలా వెరైటీలు అయితే ఇక్కడ వడ్డిస్తున్నారు. నేను ఫస్ట్ స్వీట్ చాలా ప్రిఫర్ చేస్తాను తిన్నప్పుడు. మమ్మీ అయితే ఫస్ట్గానే స్వీట్ ఎక్కువగా తినేస్తే ఇంకా ఇంటేక్ ఎక్కువగా అవ్వదు వేరే ఫుడ్స్ అనేసి, ఇంకా మమ్మీ స్వీట్ తినడం కొద్దిగా అవాయిడ్ చేసేస్తారు స్టార్టింగ్లోనే. సో మా బొడ మమ్మీ చెప్పారు కొద్దిగా తిను అన్నీ బాగుంటుందని చెప్తే ఇంకా తింటున్నారనమాట. సో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి కదా. ఒబ్బట్టు అంటారు కన్నడలో, సో తెలుగులో బొబ్బట్లు.
టిష్యూ పేపర్ల చేతుల ఇంత పట్టుకుని వచ్చే ఫ్యామిలీ మీరు కొడుతున్నారా చూడండి. ఈరోజు కొద్దిగా కోల్డ్ అయింది కాబట్టి నా అవస్థ అంతగా బాగాలేదు ఈరోజు. చూడండి మా పొడి మమ్మీ అయితే జాగ్రత్త తెలుసు అన్నట్టు వెళ్ళిపోతుంది. మా మమ్మీ ఇక్కడ ఉన్నారు, పొడి మమ్మీ వెళ్ళిపోతుంది. సో మా పొడి మమ్మీ ఇప్పుడు చూసుకుంటున్నారు అనమాట, వీళ్ళు ఇంకా రాలేదా అన్నట్టు. ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఒరైన్ మాల్కి వెళ్తున్నాము.
సూపర్గా ఉంది. ఏమేమి చూసాము? శని మహాత్మ దేవస్థానము, ఇస్కాన్ టెంపుల్, మాల్, చూస్తున్నారుగా అదేదో ట్రయల్ మేకప్ అని అయితే అక్క వేసింది. కొద్దిగా ఫస్ట్ కన్నా అయితే ఇప్పుడు బెటర్ అని అనిపించింది ఫేస్కి. అంటే నేను ఎప్పుడు సన్ స్క్రీన్ అవన్నీ వాడలేదు. ఒకసారి కరోనా టైంలో సన్ స్క్రీన్ వాడాను. అలాంటప్పుడు ఫుల్ బ్లాక్ అయిపోయాను అనమాట. సో అదే లాస్ట్ నేను వాడిన సన్ స్క్రీన్. సో ఇప్పుడైతే ఒకసారి కొన్నాను ఆఫీస్కి వెళ్తున్నాను అనేసి. సో కొద్దిగా మీకు డిఫరెన్స్ అనిపించవచ్చు కూడా. చూస్తున్నారు కదా, ఇప్పుడే మనం జస్ట్ ఒరైన్ మాల్ చూస్తున్నారా? ఒరైన్ మాల్ నుంచి జస్ట్ ఇప్పుడే మనం అందరం బయటకు వచ్చాము. మా పెద్దమ్మ అయితే ఫుల్ ఖుషి అయిపోయినారనమాట ఇలాంటి మాల్లన్నీ చూసి. ఆ ఎలివేటర్ ఎక్కినప్పుడే కొద్దిగా భయపడ్డారు, కాకపోతే మొత్తం ఫుల్ కంప్లీట్గా ఎంజాయ్ అయితే చేశారు. ఇంకా రాధాకృష్ణ టెంపుల్ చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటాను. ఆల్రెడీ మనం రాధాకృష్ణ టెంపుల్కి వెళ్ళాము. ఇంతవరకు మీరు చూడలేదన్నట్టయితే ఐ బటన్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇచ్చుంటాను, మీరు ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే మనము ఐక్య వెళ్ళాలని అనుకున్నాము, ఇంకా ఐక్య వెళ్ళలేకపోయినాము. సో అందుకే ఇప్పుడు ఇంకా మెట్రో ఎక్కించాలి. మా పెద్దమ్మకి మెట్రో ఎక్కుతానని చెప్తున్నారు వచ్చినప్పటి నుంచి. సరే అయితే మెట్రో ఎక్కినప్పుడు చూద్దాం. గొడవ మొదటిసారి కదా మెట్రో ఎక్కేది, ఎలా అనిపిస్తుంది? ఇంకా ఎక్కలేదు, ఎక్కిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఎక్కుతానంటే? అంటే క్యూరియాసిటీ ఉంది, ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇంకా ఎక్కలేదు, ఎక్కిన తర్వాత చూద్దాం ఎలాగుంటుందండి. अभी आवाज क्लियर आ रही है? नहीं, अब तो मैंने हटा दिया ना ईयरफोन। సో ఇప్పుడైతే మనం జస్ట్ రాధాకృష్ణ టెంపుల్ చూసేసి వచ్చాం కదా. సో అదే ఇంకా మమ్మీ చూపిస్తున్నారనమాట. అంటే మెట్రోలో వెళ్తుండగా మనకి మహాలక్ష్మి లేఅవుట్ వస్తుంది కదా. సో ఇలా అంటే మనం మెజెస్టిక్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా మెట్రో ఎక్కిందంత తీయలేదు, ఎందుకంటే వెంటనే మెట్రో వచ్చేయడం వల్ల ఇంకా మనం ఫాస్ట్గా ఎక్కిపోవాల్సి వచ్చింది. సో మా పెద్దమ్మకి ఫస్ట్ టైం మెట్రో ఎక్స్పీరియన్స్ అంట. సో అందుకే మా బొడమమ్మి కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. చూస్తున్నారు కదా జనాలు, అది కూడా ఈవినింగ్ టైం ఎక్కాం కాబట్టి వీకెండ్న ఇంకా అందరూ జనాలు తోసుకుంటూ వచ్చేస్తున్నారు. అలా మనం మా ఇంటికి రిటర్న్ అయిపోయినామా. అయిపోతే చూడండి, కర్ణాటకలో మీ అందరికీ తెలుసు కదా, సిద్ధరామయ్య లేడీస్ అందరికీ ఫ్రీ అని చెప్పేసి ఉన్నాడు బస్సులో వెళ్తే. చూడండి, బస్సు చివరి నుంచి ఫుల్ స్టార్టింగ్ వరకు అసలు జనాలు నిల్చొని ఆ బస్సులో వెళ్ళినప్పటికే ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చి భోజనం అయితే చేస్తున్నాం అనమాట. సో మనం ఇంటికి వచ్చేసరికి మా డాడీ అయితే, అంటే మీకు తెలుసు కదండి, మా ఇంట్లో కూడా కంపల్సరీగా మనం అంటే రాగి సంగటి తింటామనేసి, మేము వచ్చేసరికి మా డాడీ చేసి పెట్టున్నారనమాట. అంటే చారు ఆల్రెడీ అంటే అర్లీ మార్నింగ్ మమ్మీ చేసేసి ఉన్నారు. సో ఇంటి నుంచి బయలుదేరినప్పుడే. సో చారు ఉండింది, ఇది ఉంది, ఇంకా కర్రీ ఉంది కదా, కర్రీ కూడా ఉందన్నమాట. అసలే ఫుల్ చలిగా ఉందన్నమాట. బయట నుంచి వచ్చాము, ఫుల్ వర్షం పడుతున్నాం మనం ఇంటికి వచ్చేసరికి. తెలుసు కదండి, నా ముక్కు కూడా అసలే బాగాలేదు, ఫుల్ జలుబు అయిపోయింది. అందుకే ఇప్పుడే జస్ట్ వేడి నీరు పెట్టేసి వచ్చానమాట. ఇలా ఫ్లాస్క్లో వేసి తాగుతుంటే కొద్దిగా హాయ్ అనిపిస్తుందని. ఇక మొదలెడదామా అన్నట్టు ఇప్పుడు స్టార్ట్ చేస్తామన్నమాట. మా పెద్దమ్మకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ రాగి సంగటి తినడం రాదు. ఇప్పుడు మనతో ఉండడం వల్ల తినడం అలవాటు అయిపోయిందనమాట. అంటే ఫస్ట్ అంటే చ్యూ చేసి తినేవారు అనమాట. అంటే అంటాం కదా, నవిలి తినేవారు. ఇప్పుడైతే మనలాగా మింగేస్తున్నారనమాట. సో చూడండి, సో మీరు కూడా ఇంట్లో ఇలాగే చేసుకొని తినండి, ఇది చాలా మంచిది. సో మా మమ్మీ అందులో జాక్ ఫ్రూట్ అంటే పనసకాయ ఉంటుంది కదా, దాని గింజల్ని కూడా యాడ్ చేస్తున్నారనమాట. నాకు అలా యాడ్ చేస్తే చాలా నచ్చుతుంది. అయితే అదే నేను ఇప్పుడు చూపించాను. చూడండి, అలా తీసి తొంపని తినాలి. తొంప అంటారు, కాకపోతే రాగి సంగటి అని కూడా అనొచ్చు. సో చూడండి, ఇదే మేమైతే జస్ట్ భోజనం అయితే చేసేస్తున్నాం అనమాట.
మీద కొద్దిగా మాట్లాడుకొని కూర్చోవాలి. హాయ్, నాకు జలుబు ఎక్కువ అయిపోయి కంట్లో నుంచి ముక్కులో నుంచి ఎలా అనిపించింది ఈరోజు? చాలా బాగుంది, చాలా బాగుంది. చూసాను కదా ఈరోజు రాధాకృష్ణ టెంపుల్ దగ్గర నిల్చున్నాం కదా. నిల్చున్నప్పుడు పెద్దమ్మ సెరగు ఏనంటారు, చెరుకు పండగలా చెరగు అంటారు. తెలుగు పయ్యాడు పయ్యాడు ఇది శారీ దుప్పట ఇలా వేసుకున్నాం కదా. అప్పుడు మీరు చూసారు కదా ఎంత వర్షం పడుతుంది. అప్పుడు ఆల్రెడీ నాకు జలుబు ఫస్ట్ నుంచి ఉంది. ఆ వర్షం పడినందువల్ల ఇంకొద్దిగా ఎక్కువ అయిపోయింది నాకు. ఇది టైం వచ్చేసి 12 o'clock అయిందండి. 12 గంటలు భోజనం చేసి మాట్లాడుతున్నాను. చూసారు కదా ఈరోజు వీడియో మీకు నచ్చిందా? మీకు ఈరోజు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్, బాయ్. మీకు గుడ్ నైట్ లేదు కానీ మాకైతే ఫుల్ నిద్ర వచ్చేటప్పుడు. మనకి ఇప్పుడు గుడ్ నైట్ 12 గంటల గుడ్ మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇక మీద మీకు కంటిన్యూస్ గా మా కూడా మమ్మీ ఇద్దరు కలిసి చేసిన వంటలు రిలీజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఈ రోజు నా అవస్థ ఎలా ఉందంటే కంట్లో నీరు వస్తుంది, మొక్కలో నుంచి కూడా నీరు వస్తుంది. జ్వరం కొద్దిగా వాయిస్ కూడా మారినట్టుంది కదా నాది. ఈరోజు వస్తుంది కొద్దిగా కొద్దిగా జ్వరం ఉన్నది వస్తుంది. ఆకు సింపల్ మనకు నవ్వు వస్తే ఆగేదే లేదు. 12 గంటలు అందరు పడుకున్నారు, నవ్వుకొని కూర్చున్నారు. మా అపార్ట్మెంట్ లో మొత్తం అందరు మమ్మల్ని తిట్టుకుంటారు. ఇంకా ఎక్కువగా సౌండ్ చేస్తారు. శబ్దం ఉన్నది. మనం నవ్వితే అందరూ లేచి అవును మనం తిన్నప్పుడు మీరు చూసారు కదా, మనం రాగి సంగటి చేస్తాం డైలీ తింటాము. కర్ణాటకలో ఇది కామన్ గా అందరి ఇంట్లోనూ చేస్తారు. ఇంకా ఇది వచ్చేసి హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉంది. ఇంతవరకు మీరు అంటే రాగి సంగటి చేయట్లేదు, అది ఇంట్లో చేయడానికి ఒక రకంగా అనిపిస్తుంది, ఏదోలా అనుకుంటున్నారేమో. కాకపోతే అందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. మీరు మార్నింగ్ లేచి అంటే సాటర్డే కానీ సండే కానీ వీకెండ్ కదా ఇంట్లో ఉంటారు. అలాంటప్పుడు మీరు కానీ మీ పేరెంట్స్తో కానీ ఖచ్చితంగా రాగి సంగటి పిల్లలతో కానీ రాగి సంగటి చేయడం మీకు రాదు అంటే ఓకే, అట్లీస్ట్ మీరు రాగిది అంబలి అని చేసుకొని తినాలి. సూప్ అంటాం కదా అలాగా తాగాలి. అది అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా తాగాలి, చాలా హెల్త్ కి మంచిది. ఇంకా చాలానే హెల్త్ బెనిఫిట్స్ మేము వీడియోస్ అయితే అప్లోడ్ చేసాము. మీకు ఇంకా కావాలంటే మా కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలపొచ్చు, మేము ట్రై చేస్తాము మొత్తం చేయడానికి. ఓకేనా అండి? ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే తుమ్ములు వచ్చేస్తాయి, సో అందుకే ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేదు. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. బై.